న్యూట్రల్గా ఉండేవాళ్ళు ఎవరు నీ దగ్గర ఉండరు. ఓన్లీ పవన్ కళ్యాణ్కి ఆపోజిట్గా ఉన్నవాళ్ళు, హిందువుల గురించి ఆపోజిట్గా మాట్లాడేవాళ్ళే నీ చుట్టూ ఉంటారు. కావాలంటే ఒకసారి నీ కామెంట్ బాక్స్ చెక్ చేసుకో, క్లియర్గా తెలిసిపోద్ది. హలో ఆల్, నమస్తే అందరికీ. ఈ ఛానల్లో ఇది నా ఫస్ట్ వీడియో, సో మీ టైం ఏమాత్రం వేస్ట్ చేయను, డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోతాం. తమ్నైల్లో ఏ టాపిక్ ఉందో ఆ టాపిక్ గురించి డైరెక్ట్గా మాట్లాడేసుకుందాం. ఈ టాపిక్ ఈ ఛానల్లో ఫస్ట్ వీడియో ఎందుకురా అంటే చాలా కాలంగా నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. నా క్వశ్చన్ ఏంటంటే, ఈ ప్రశ్న యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో వీళ్ళు ఓన్లీ పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నిస్తారు? దీని గురించి మనం ఆ టీం ప్రశ్నని ప్రశ్నిద్దాం. అదేంటి మనోడేం కావాలని పవన్ కళ్యాణ్ క్వశ్చన్ చేయడు కదా అని మీరు అనుకున్నారనుకోండి, మనోడు యూట్యూబ్ ఛానల్లో ప్రశ్న అనే ఛానల్ ఉంది. ఈ ఛానల్లో 850 వీడియోస్ ఉన్నాయి, షార్ట్స్ మెయిన్ వీడియోస్ రెండు కలిపి. నేను ఓన్లీ మెయిన్ వీడియోస్ చూశాను. థంబ్నెయిల్లో 100 వీడియోస్ ఉన్నాయి. ఈ 100 వీడియోల్లో పవన్ కళ్యాణ్ గురించి ఖచ్చితంగా మాట్లాడాడు ఈ రావణ్ అంటారా, జోసఫ్ అంటారా నాకైతే తెలియదు, కానీ మొత్తానికైతే టీం ప్రశ్న అని ఉంటుంది. సో ఈ టీం ప్రశ్నలో మనోడు కెమెరా ముందు ఉంటాడు కాబట్టి నేను తన గురించి మాట్లాడతాను. నేనే స్వయంగా లెక్క పెట్టాను. 850 షార్ట్ వీడియోస్ మెయిన్ వీడియోస్ రెండూ కలిపి ఉంటాయి. ఈ రెండిట్లో షార్ట్స్ ఎన్ని ఉన్నాయో నాకు తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ కోసం మెయిన్ వీడియోలో పవన్ కళ్యాణ్ ఫోటో ఉన్న వీడియోస్ 100 ఉన్నాయి. 100. అది కాకుండా పవన్ కళ్యాణ్ టాపిక్ లేనిది మనోడికి రోజు గడవదు. వేరే ఏదో టాపిక్ గురించి మాట్లాడతాడు, దాంట్లో పవన్ కళ్యాణ్ మధ్యలో తీసుకుని వస్తాడు. అంతెందుకబ్బా, పవన్ కళ్యాణ్ ఏదన్నా టూర్లో కానీ ప్రజలను ఉద్దేశించి కానీ ఎక్కడైనా సరే మైక్ పట్టుకొని మాట్లాడాడంటే మనోడు డైరెక్ట్గా ఇంకా ఒక 10-15 నిమిషాల్లో వీడియో వచ్చేస్తుంది. 45 మినిట్స్ మాస్ బ్యాటింగ్. ఏంటి బ్యాటింగ్? పవన్ కళ్యాణ్ బ్యాటింగ్ అంట. సరే, మనోడికి పవన్ కళ్యాణ్ గురించి ఇష్టం ఉండదు, ఏదో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకున్నాడంటే అది వేరే విషయం. మధ్యలో ఫ్యాన్స్ని తీసుకొస్తాడు, జెండా కూలీలని ఇంకా రకరకాలుగా హ్యూమిలేట్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. మనం ఇండియాలో ఉన్నాం, ఎవరికి నచ్చింది వాళ్ళు చేసుకుంటారు. మన కాన్స్టిట్యూషన్ మనకు రైట్ ఇచ్చింది కదా. దాంట్లో మనోడికి ఏంటో అంత నొప్పి నాకు అర్థం కాదు. ఏదో పవన్ కళ్యాణ్ కాన్స్టిట్యూషన్ కాకుండా వేరే వేరే చేసేసాడు. మోడీ తర్వాత పవన్ కళ్యాణ్ అంతటి నేరస్తుడు అన్న టైప్లో మనోడు ప్రొజెక్ట్ చేసుకుంటుంటాడు. మనోడికో ఛానల్ ఉంది, దాని గురించి మాట్లాడుకోవడంలో తప్పేం లేదు. కాకపోతే ఒక్క పవన్ కళ్యాణ్ గురించే మాట్లాడితే అది ప్రశ్నించే ఛానల్ అవ్వదు. ఓకే, నా ఛానల్ పేరు ప్రశ్న, నేను న్యూట్రల్గా ఉంటాను, నేను హేతువాదిని, నాకు నచ్చింది నేను మాట్లాడుకుంటానంటే హిందువులకు ఆపోజిట్గా ఉండే ఛానల్ అని చెప్పి పెట్టుకో, పవన్ కళ్యాణ్కి ఆపోజిట్గా ఉండే ఛానల్ అని పెట్టుకో. మనోడిది తెలుగు ఛానల్. తెలంగాణలో కూడా మనోడికి ఫాలోవర్స్ ఉంటారు, చూస్తారు. హైదరాబాద్లో కూడా బోల్డ్ ఇష్యూస్ ఉన్నాయి. ఒక ఏపీలో మాత్రమే సమస్యలు ఉన్నాయి అన్నట్టు, అది కూడా పవన్ కళ్యాణ్ చుట్టూని ఈ సమస్యలన్నీ తిరుగుతాయి అన్నట్టు మనోడు ప్రాజెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. మీరు కావాలంటే చూడండి, లాస్ట్ 5 వీడియోలో 2 వీడియోలు పవన్ కళ్యాణ్ గురించి ఉంటాయి. ఒకవేళ పవన్ కళ్యాణ్ గురించి లేదా ఒక 5 వీడియోల్లో 2 వీడియోలు హిందువుల గురించి ఉంటాయి. బత్తాయిలు లేదా బత్తాయి, మనోడు వాడే లాంగ్వేజ్ కూడా చాలా ఘోరంగా ఉంటుంది. రాధా మనోహర్ దాస్ అని చెప్పి ఒక అతను ఉంటాడు, అతను చేసేది కరెక్ట్ అని చెప్పను. అతను కూడా చాలా వల్గర్గా మాట్లాడతాడు. ఎవరిష్టం వాళ్ళదే, వాళ్ళు వేరే మతానికి వాళ్ళు ప్రేయర్ చేసుకుంటారా, ఏం చేసుకుంటారా, మన కాన్స్టిట్యూషన్ రైట్ ఇచ్చింది కాబట్టి వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేసుకుంటారు. ఈ రాధా మనోహర్ దాస్ అన్న అతను ఎంత తప్పుగా మాట్లాడతాడో అంతకు మించి తప్పుగా మాట్లాడతాడు ఇతను. ఈ టీం ప్రశ్నలో ఉన్న ఈ జోసఫ్ అలియాస్ రావణ్ ఎవరైనా హిందువుల గురించి పాజిటివ్గా మాట్లాడి ఇతర మతాలను తిట్టారని అంటే వెంటనే వీడియో వచ్చేస్తుంది, మనోడి దగ్గర నుంచి వెంటనే వచ్చేస్తుంది. అదే టీసీఎస్లో ఇష్యూ జరిగింది, ఇలా హిందువుల్ని హ్యూమిలేట్ చేశారంటే రాదు. ఓకే, బన్మస్కా అనే వీడియో అయితే ఒక 40 నిమిషాలు 50 నిమిషాలు వీడియోలు చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఈ టీం ప్రశ్న ఛానల్లో కింద కామెంట్స్ పెట్టేవాళ్ళు అందరూ కూడా ఈ క్రిస్టియన్స్, ముస్లిమ్స్ అలా అని చెప్పి క్రిస్టియన్స్లోని ముస్లిమ్స్లోని పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేసేవాళ్ళు లేరా అంటే చాలామంది ఉన్నారు. కానీ స్పెషల్లీ ఈ ఛానల్లో వాళ్ళకి కామెంట్ చేసేవాళ్ళు, పవన్ కళ్యాణ్ గురించి నెగిటివ్గా ఆలోచించేవాళ్ళు, పవన్ కళ్యాణ్ అంటే నచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఉంటారు. మీరు కావాలంటే చూసుకుంటే ఒక పాజిటివ్ కామెంట్ కూడా పవన్ కళ్యాణ్ సంబంధించి ఎవరు పెట్టరు. మధ్యలో ఈ టీం ప్రశ్న కొన్ని వీడియోస్ రిలీజ్ చేస్తుంది. మేము న్యూట్రల్గా ఉన్నాం, మేము ఇంకా న్యూట్రల్ పాస్ ఉన్నాయి అని చెప్పి చెప్పుకోవడం కోసం తెలీదు, లేదంటే ఓన్లీ పవన్ కళ్యాణ్ గురించి హిందువుల గురించి మాట్లాడితే వీళ్ళు ఎక్స్పోజ్ అయిపోతారు, మనకి ఎక్కువ రోజులు ఉండదు, వ్యూవర్షిప్ ఉండదు అని చెప్పే ఉద్దేశంతోనో తెలియదు, కానీ ఎక్స్పోజింగ్ పాస్టర్స్ అని చెప్పి కొన్ని వీడియోస్ని రిలీజ్ చేస్తారు. 6 నెలల క్రితం ఇంకొక విషయం జరిగింది. ఈ పవన్ కళ్యాణ్ కాన్స్టిట్యున్సీ పిఠాపురం పక్కనే ఒక చిన్న ఊరిలో ఈ ఒక స్కూల్లో చిన్నపిల్లల్ని హెడ్ మాస్టర్, స్కూల్ టీచర్స్ వీళ్ళు కులానికి సంబంధించి తిట్టారా అని చెప్పేసి ఒక వీడియో మనోడు పోస్ట్ చేశాడు. దాంట్లో దగ్గర ఒక 40 నిమిషాల వీడియో చేశాడు. 40 నిమిషాల వీడియోలో ప్రభుత్వానికి సిగ్గు ఉందా, ఓన్లీ కూటమి ప్రభుత్వంలోనే ఎలాంటివి జరుగుతున్నాయి, మొత్తం కమ్యూనిటీ వైజ్ ఈ గొడవలన్నీ రేగుతున్నాయి, అసలు ఈ గవర్నమెంట్ సరిగ్గా లేదని చెప్పేసి చాలా 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 ఎలిగేషన్ చేశాడు. తర్వాత అది ఫేక్ రా బాబు అని చెప్పి ప్రూవ్ అయింది. ఎవరైతే ఆ స్కూల్ హెడ్ మాస్టర్ ఉన్నారో ఆయన ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన ఆయన అంట.
ఇంకొక పీటీ మాస్టర్ అతను ఉన్నారు, అతను కూడా ఎస్సీ ఎవరైతే ఉన్నారో ఆ కమ్యూనిటీకి సంబంధించిన అతను. ఒక ఇంగ్లీష్ మాస్టర్ ఉన్నారు, అతనే కాపు వర్గానికి సంబంధించిన పర్సన్. అతని పేరు రాసి అతను చేశాడని చెప్పి మళ్ళీ నెగిటివ్గా ప్రచారం చేయడం స్టార్ట్ చేసి చాలా చేశారు. సో అది ఫేక్ ప్రాపగాండా అని చెప్పి తెలిసిపోయింది. తెలిసిన తర్వాత దాని గురించి మళ్ళీ ఇంకో వీడియో లేదు, జరిగిందా లేదా అని 100% కన్ఫర్మేషన్ లేనప్పుడు పెద్ద వీడియో చేశాడు. పవన్ కళ్యాణ్ ఏం జరుగుతుందో చూసుకో, డిప్యూటీ సీఎంగా ఉన్నావు నువ్వు, అది ఇది అని చెప్పేసి. అది ఫేక్ రా అన్న తర్వాత ఒక వీడియో లేదు, పోనీ కనీసం పెట్టిన వీడియో డిలీట్ చేయడం కూడా లేదు, ఇంకా స్టిల్ ఉంది వీడియో. సో ఇలాంటివన్నీ చూస్తుంటే ప్రశ్న అని చెప్పి పెట్టుకోవడం మానేసి పవన్ కళ్యాణ్కి నా ప్రశ్న అని చెప్పి ఛానల్ పెట్టుకో, లేదంటే ఈ ఛానల్కి ఆ పేరు కింద మార్చేసుకో. పైగా మనోడు ఇలాంటి చిన్న చిన్న వీడియోస్కి రియాక్ట్ అవ్వడు. మనోడు అంతా హై లెవెల్. నేను మాట్లాడితే పవన్ కళ్యాణ్ స్పందిస్తాడు, నేను మాట్లాడితే డిప్యూటీ సీఎంలు, నెక్స్ట్ వచ్చేసరికి మినిస్టర్స్ పట్టించుకుంటారు. నేను ఏదైనా గ్రౌండ్ రిపోర్ట్ అని చెప్పి ఏదైనా ఒక వీడియో రిలీజ్ చేశానంటే దాని గురించి వెంటనే ప్రభుత్వం దగ్గర నుంచి స్పందన ఉంటుంది. మనం ఇలాంటి చిన్న చిన్న వాటికి క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేయకూడదు. మనోడంతా హై లెవెల్, అప్పుడే బీబీసీ రేంజ్లో ఊహించుకుంటాడు మనోడు. కానీ మనోడికి అంత సీన్ లేదు. ఎందుకురా అంత సీన్ లేదంటే, నువ్వు క్వశ్చన్ చేస్తే న్యూట్రల్ పర్సన్ కూడా నీ వైపు రావాలి. న్యూట్రల్గా ఉండేవాళ్ళు ఎవరు నీ దగ్గర ఉండరు. ఓన్లీ పవన్ కళ్యాణ్కి ఆపోజిట్గా ఉన్నవాళ్ళు, హిందువుల గురించి ఆపోజిట్గా మాట్లాడేవాళ్ళే నీ చుట్టూ ఉంటారు. కావాలంటే ఒకసారి నీ కామెంట్ బాక్స్ చెక్ చేసుకో, క్లియర్గా తెలిసిపోద్ది. నువ్వు న్యూట్రల్గా వీడియోలు చేద్దాం అనే ఉద్దేశం ఉంటే పవన్ కళ్యాణ్ని క్వశ్చన్ చేయడం ఫస్ట్ ఆపే. అలా అని చెప్పి క్వశ్చన్ చేయడం మొత్తానికి వదిలేయడం కాదు. ఏదైనా తప్పుందా, తప్పుంటే ఎవరైనా క్వశ్చన్ చేయి. సీఎం చంద్రబాబునైనా క్వశ్చన్ చేయి, మోడీనైనా క్వశ్చన్ చేయి, పవన్ కళ్యాణ్ అయినా క్వశ్చన్ చేయి. క్వశ్చన్ చేసే రైట్ మన కాన్స్టిట్యూషన్ మనకి ఇచ్చింది. టార్గెట్ చేయొద్దు. టార్గెట్ చేస్తే న్యూట్రల్గా ఉండే పర్సన్స్ నీ వీడియో చూడరు, ఒకవేళ చూసినా సరే అది నమ్మరు. ఎగ్జాంపుల్ ఆ పెట్టాపురం విషయమే. చాలా అడవిడి చేద్దాం అనుకున్నాం, ఏమైంది? ఏం కాలే. సో ఇంతే ఈ వీడియోకి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఉంటా ఇంకా.